దేవుడు గీసిన గీటు దాటకూడదు. ఆదాము అవ్వలు దాటిపోయారు. శాపాన్ని, పాపాన్ని, రోగాన్ని అన్నీ తెచ్చుకున్నారు. నీవు కూడా అన్నిటిలో లిమిట్గా ఉండు. ప్రతి పురుషునికి స్త్రీని ఇచ్చాడు, లిమిట్గా ఉండిపో. ప్రతి స్త్రీకి భర్తనిచ్చాడు, లిమిట్గా ఉండిపో. ఆ లిమిట్ దాటొద్దు, లిమిట్ దాటిపోవద్దు. హద్దులు దాటుతూ ఉన్నావు. భార్య ఉండగా ఇంకా హద్దులు దాటిపోతూ ఉన్నావు, రోగాలు తెచ్చుకుంటున్నావు. భర్త ఉండగా అదుపు దాటిపోతూ ఉన్నావు, రోగాలు తెచ్చుకుంటున్నావు, ప్రమాదంలో పడుతూ ఉన్నావు. దేవుడు ఇస్తే తగినంత తినకుండా ఇష్టానుసారంగా తిని వ్యాధులకు గురైపోతూ ఉన్నావు, దారి తొలగిపోతూ ఉన్నావు. అందుకే మీకు ఘనత గిట్టదు అంటున్నాడు. మీరు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నా వాక్యాన్ని హద్దు మీరిపోతూ ఉన్నారు. వాక్యాన్ని నెట్టేసి బ్రతుకుతూ ఉన్నారు. వాక్యం వింటూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, కానీ అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా ఉంటున్నారు. కనుక మీకు ఘనత రాదు, ఘనత లేదు. రేపు ఆరణ్య అగ్నిలో యుగ యుగాలు ఏడుస్తారు.